గామి మూవీ చూసాను. సో 6 years నుంచి తీస్తున్నారంటే కంటెంట్ బాగానే ఉంటుంది అనుకున్నాం, బట్ బాగానే ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ రేంజ్లోనే ఇట్లాంటి విజువల్స్ వస్తుంటాయి, కానీ మన తెలుగు సినిమా వాళ్ళు కూడా ఇట్లాంటి తీయాలని నిరూపించారు. విశ్వక్సేన అన్నారు, 3 క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నారు. సో విశ్వక్సేన అన్న ఏదైతే చెప్పారో సినిమాలో అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్తూ ఉంటుంది, సాంగ్ కూడా చాలా బాగుంటుంది, మోటివేషన్ కూడా అది సాంగ్ ఆల్రెడీ మోటివేషన్ కూడా చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ నుంచి అసలు స్టోరీలోకి వెళ్ళిపోతుంది, లాస్ట్కి మాత్రం ట్విస్ట్ గూస్ బంప్స్ వస్తుంటుందండి ఆ విజువల్స్ పరంగా కానీ ఆ ఏంటి కానీ. విశ్వక్సేన అన్న అసలు ఇట్లా మాస్ లవ్ స్టోరీలు చేస్తున్నాడు, ఇది సెట్ అవుతుందా అనుకున్నారు, బట్ అంటే యాక్టర్ అనేది ఏందనేది విశ్వక్సేన చూపించారు. విశ్వక్సేన అన్న కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా డైరెక్టర్ గారికి అయితే విజన్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి స్టోరీ మన తెలుగు వాళ్ళు తీయరేమో అనుకున్నా, బట్ ఆ రేంజ్లో తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు థియేటర్లో ఏదో ఫైట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాకండి, సినిమాని సినిమాగా చూడడానికి వస్తే మీరు విజువల్ పరంగా కానీ చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, ఓటీటీలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మూవీని మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ విజువల్స్ కానీ అవి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఎంటైర్ టీమ్కి 6 సంవత్సరాలు కష్టమైతే విశ్వక్సేన నీ కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నా, ఇప్పుడు యాక్టర్ అంటే ఒక జోనర్లో ఉండదు, ప్రతి జోనర్. ఇప్పుడు విశ్వక్సేన ఏంటంటే ఫైట్లు ఒక డైలాగు అవి చెప్పడమే అంటే ఫ్యాన్స్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు. సడన్ గా వేరే క్యారెక్టర్ చూసేవారు కొత్తదనం అనిపిస్తుంది. సో నాకు అలాగే విశ్వక్సేన నుంచి ఒక కొత్త యాక్టింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు అన్న. అసలు ఇట్లా ఒదికిపోయాడు, ఆ గోర అటు వెళ్ళడం కానీ ఆ ఫైట్ సీన్లలో కానీ చాలా బాగా అనిపించింది. ముగ్గురు చిన్నప్పుడు ఆ పాప అండ్ ఇంకో 111 క్యారెక్టర్ అండ్ విశ్వక్సేన మెయిన్ ఈ ముగ్గురు చుట్టే ఉంటుంది స్టోరీ. వీళ్ళనే మనం వీళ్ళ గురించే మొత్తం ఫోకస్ చేసి లాస్ట్లో ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. థ్యాంక్ యూ. కొత్త కాన్సెప్ట్గా ట్రై చేశారు మూవీ అయితే. విశ్వక్సేన ఒక కొత్త క్యారెక్టర్లో కనిపించారు మనకైతే. అంటే కొంచెం ఫస్ట్ అండ్ సెకండ్ వరకు మనకి అంటే స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ, ఒక బీజిఎం అలా లాగుతూ ఉంటారు. అంటే మనకి అందుగా కాన్సెప్ట్ మనకి ఫస్టే అర్థం కాదు, లాస్ట్ ఫైనల్ అంటే క్లైమాక్స్ సీన్ చూసే వరకు మనకు అర్థం కాదు మూవీ. ఒక కొత్తగా ట్రై చేశారు. అంటే ఒక మనిషికి అదే మన స్పర్శ తాగితే ఒక మనిషి స్పర్శ తాగితే అది ఒక ఫీల్ ఆడినట్టుగా అనిపించి దానికి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది విశ్వక్సేనకి, అంటే క్యారెక్టర్ చేసినకి. దానికి హిమాలయాల్లో వెళ్ళి దానికి ఒక మూలిక గురించి ఏదో మొత్తం స్టోరీ అయితే ఒక కొత్త స్టోరీ ట్రై చేశారు. నాకు అంతగా అనిపించలేదు, ఎక్కలేదు భయ్య. స్టోరీ అయితే ఒక యావరేజ్ అనుకున్నాను మూవీ అయితే. అంతగా నాకు అంటే మూవీ కాన్సెప్ట్ అంటే కొత్తగా ట్రై చేశారు చూడడానికి. అంటే లాస్ట్ స్లోగా వెళ్తుంది, మనకి ఇంట్రెస్ట్ అంతగా అనిపించలేదు. లాస్ట్ ఒక 20 minutes మొత్తం క్లైమాక్స్ సీన్స్ అయితే కొంచెం గూస్ బంప్ సీన్స్ అయితే వచ్చాయి. సింహం వస్తుంది దాంట్లో, ఆ సీన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఆ సీన్ గురించి మనం లాస్ట్ మూవీ అయితే చూడాలి భయ్య, ఎక్సలెంట్ ఉంది. యావరేజ్ అయితే నేను మూవీ అయితే